స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఎవరైనా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ వండే వంటల వాసన చూస్తే దానికి కూడా డబ్బు కట్టాలి అని చెప్తే మీరేమంటారు? ఒక అత్యాసపరుడైన హోటల్ యజమాని సరిగ్గా ఇదే చేశాడు. మరి చివరికి ఏమైందో కథ చూసి తెలుసుకుందామా? శెట్టి అనే ఒక పిసినారి అత్యాసపరుడైన హోటల్ యజమాని ఉండేవాడు. అదే ఊరిలో రాము అనే ఒక పేద కూలీ కూడా ఉండేవాడు. ఒకరోజు, అయ్యా, రోజంతా పని వెతుక్కుని అలసిపోయాను. నా దగ్గర తినడానికి ఈ రొట్టె ముక్క తప్ప ఏమీ లేదు. ఒక్క 2 నాణాలు ఉన్నాయి, కానీ అవి ఏమీ కొనుక్కోవడానికి కూడా సరిపోవు. మీరు కొంచెం ఏమైనా పెడితే రేపు పని వెతుక్కుని డబ్బులు ఇస్తాను. ఏంటి, రేపు డబ్బులు ఇస్తావా? అయితే రేపే వచ్చి తిను. నేను నా హోటల్లో ఒక్క పైసా కూడా ఎవ్వరికీ అరువివ్వను. డబ్బు ఉంటేనే భోజనం. రాము బయటకి వచ్చేస్తాడు. ఈ ఎండు రొట్టె ముక్క ఎలా తినాలో ఏమో, గొంతు దిగేలా లేదు. ఇంతలో ఆ హోటల్ వంటగది నుండి మంచి వాసన వస్తుంది. ఆ వాసనకు రాము నోరూరుతుంది. ఆ ఆవిరి దగ్గర కాసేపు తన రొట్టె ముక్కను పెట్టి తరువాత దాన్ని తింటాడు. ఇంతలో శెట్టి హోటల్ లోపల నుండి, ఏ రాము, ఎంత ధైర్యం నీకు? వస్తున్నా ఉండు. ఇలా అంటూ అతను రాము దగ్గరికి వస్తాడు. నా హోటల్ నుంచి వస్తున్న సువాసనను ఉచితంగా అనుభవిస్తావా? నా హోటల్ నుంచి వచ్చిన వాసన వల్లే నువ్వు నీ రొట్టెను తినగలిగావు. కాబట్టి దానికి నీ దగ్గర ఉన్న 2 నాణాలు చెల్లించు. తీ. అదేంటి శెట్టిగారు, నేను ఏమీ తినలేదు కదండి. నేను కేవలం వాసన మాత్రమే చూశాను. నా దగ్గర రొట్టెను తిన్నాను. దానికి కూడా డబ్బులు కట్టాలా? వాసన ఊరికే వస్తుందా ఏంటి? వంటలు చేయడానికి నేను ఎన్నో వస్తువులు వాడాను. పైగా నీ రొట్టె కేవలం నా హోటల్ నుంచి వచ్చిన పొగ వల్లే తినగలిగావు. కాబట్టి మర్యాదగా డబ్బులు ఇస్తావా? ఈ విషయం ఊరి పెద్ద దగ్గరికి తీసుకెళ్ళమంటావా? నా దగ్గర ఉన్నవే 2 నాణాలండి. వాటిని కూడా ఇవ్వమంటే ఎలా శెట్టిగారు? నువ్వు ఇలా చెప్తే వినవురా. నీ సంగతి తేలుస్తా పదా. శెట్టి రాముని తీసుకుని ఊరి పెద్ద దగ్గరికి వస్తాడు. అయ్యా, నా హోటల్కి సంబంధించిన ప్రతీదీ నా సొంతం. వీడు నా హోటల్ నుంచి వచ్చిన సువాసనను వాడుకుని తన చప్పిడి రొట్టెను రుచిగా మార్చుకున్నాడు. కాబట్టి వాడు ఆ వాసనకు తగిన డబ్బు నాకు చెల్లించాలి. శెట్టిగారు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. రాము, శెట్టి హోటల్ నుంచి వచ్చిన వాసన వల్లే నీ రొట్టె రుచిగా మారిన మాట నిజమేనా? అవునయ్యా, అది నిజమే. కానీ సరే, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు తీసి నాకు ఇవ్వు. రాము ఏం చెయ్యాలో తెలియక తన దగ్గర ఉన్న 2 నాణ్యాలు తీసి పెద్దకు ఇస్తాడు. శెట్టి తనకు డబ్బులు వస్తుందని అనుకుంటాడు. కానీ పెద్ద ఆ నాణ్యాలు శెట్టి దగ్గర గలగలా ఊపారు. నాణ్యాల చప్పుడు శెట్టి విన్నాక ఊరి పెద్ద రాముకి నాణ్యాలు తిరిగిస్తారు. ఇదేంటయ్యా, నా డబ్బులు నాకు ఇవ్వకుండా మళ్ళీ వాడికే ఇచ్చేస్తున్నారు? నాకు రావాల్సిన డబ్బు సంగతేంటి? శెట్టిగారు, న్యాయం జరిగింది కదా. రాము మీ హోటల్లో ఏమీ తినలేదు, కేవలం వాసన మాత్రమే చూశాడు. అలాగే మీరు డబ్బులు తీసుకోలేదు, కానీ డబ్బులు చప్పుడు విన్నారు కదా. చప్పుడు వింటే డబ్బు తీసుకున్నట్లు కాదు కదా. మరి వాసన చూస్తే తిన్నట్లు కూడా కాదు కదా శెట్టిగారు. వాసనకు చప్పుడే సరైన చెల్లింపు. కాబట్టి ఇద్దరికీ న్యాయం జరిగింది. అత్యాశ మనుషుల విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అలాగే విపరీతమైన తెలివితేటలతో ఇతరులను ఇబ్బంది పెట్టాలి అని చూస్తే అంతకంటే ఎక్కువ తెలివితో కాలం మనకు బుద్ధి చెప్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.